ఈరోజు కీర్తన 27 ధ్యానిద్దాం. యెహోవా నా వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేనెవరికి వెరతును? యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? దేనికి భయపడుదును? ఎందుకు భయపడుదును? ఈ రోజుల్లో భయం 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 మానవ జాతిని పట్టి పీడిస్తున్నది భయం. విచిత్రం ఏంటంటే భయం లేదనేవాడు కూడా భయపడుతూనే ఉంటాడు. భయం లేదని ఎవరన్నా బిగ్గరగా అరుస్తున్నారంటే వాడు మనకంటే ఎక్కువ భయపడుతున్నాడని అర్థం. వీధిలో మనం వెళుతున్నప్పుడు కుక్కలు మురిగాయంటే మనం భయపడతాం. కానీ మీకు తెలుసో తెలీదో, మనల్ని చూసి అవి భయపడి మొరుగుతున్నాయి. అందుకే మొరిగే కుక్క కరవదంటారు. చాలాసార్లు మనం నాకే భయము లేదు అని అంటుంటామేమో కానీ ఏదో ఒక భయం పట్టి పీడిస్తూనే ఉంటుంది. కొందరు వారి భయాన్ని వ్యక్తం చేస్తారు, మరి కొందరు వారి భయాన్ని కప్పిపెట్టుకోవడానికి గంభీరంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. ఏమైనప్పటికీ భయం అనేది ఏదేను తోటలో మొట్టమొదటిసారిగా ఆదాముకు పుట్టింది. ఎందుకు వచ్చింది? దేవుడు తినవద్దన్న ఫలం తిన్నప్పుడు, ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసినప్పుడు అతడికి భయం కలిగింది. చెప్పాలంటే అంతకుముందు దేవుడిని చూచినప్పుడు సంతోషంతో గంతులు వేసుకుంటూ వెళ్ళిన ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసిన తర్వాత ఆయన్ని ఎదుర్కోలేకపోయారు. పాపం భయాన్ని తీసుకొచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మానవుడు రకరకాల భయాలతో బాధపడుతూ ఉన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు. మీరు చెప్పండి, మీకేం భయం లేదా? చెప్పరే, ఏ భయము లేదా? లేదంటున్నారా? ఉందంటున్నారా? ఏం భయం? మా నాన్నను చూస్తే భయం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, మా భర్తను చూస్తే భయం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నా భార్య అంటే భయం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. రకరకాల భయాలు మానవుణ్ణి పట్టి పీడిస్తున్నాయి. ఎందుకయ్యా గడ్డం పెంచుతున్నావని ఒకరిని అడిగితే, నాకు అసలే భయం ఎక్కువ, నేనున్న ప్రాంతం సరిగా లేదు, ఈ గడ్డం చూసన్నా ఎవరైనా నా జోలికి రాకుండా ఉంటారని అంటే ధన భయాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇతరులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది వారి భయాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇతరులను భయపెడుతూ ఉంటారు. ఏమైనప్పటికీ అనేక రకాల భయం మానవుణ్ణి వేధిస్తూ ఉంది. వ్యాధి వస్తుందేమోననే భయం, బాధ కలుగుతుందేమోననే భయం, లేమి వస్తుందేమోననే భయం, ఇతరులు నన్ను మోసగిస్తారేమోననే భయం, ఇతరులు నన్ను తగ్గిస్తారేమోనని భయం, ఇతరులు అవమానపరుస్తారేమోనని భయం, ఇతరులు అడుగుతారేమోననే భయం, ఇతరులకు తెలిసిందేమోననే భయం. ఇలాగ రకరకాల భయాలతో పీడించబడుతున్న మానవుడు మరణ భయానికి కూడా చోటిచ్చాడు. అవునండి, అన్నిటికంటే ఎక్కువగా ప్రతివాడు భయపడేది దేనికంటే? మరణానికి. తప్పక మరణం మనకు వస్తుంది, ఏదో ఒకరోజు చస్తాము. అయినప్పటికీ అనుదినము మరణ భయముతో పీడించబడుతూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి జీవితకాలమంతయు మరణ భయముతో పీడించబడుతున్న మనల్ని విడిపించడానికి మరణం యొక్క బలము గల వారిని మరణము ద్వారా జయించాడు. కాబట్టి యేసుక్రీస్తునందున్న వాడికి ఇక ఏ భయము లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. జీవితకాలం అంతా మరణమునకు భయపడిపోయి దాస్యం చేస్తున్నాడు మనుషుడు. చంపేస్తానంటే చాలు, చెప్పినట్టు వింటారు చాలామంది. మరణానికి భయపడి బానిసలుగా బతుకుతున్నారు అనేకులు. అయితే దావీదు, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, నేను ఎవరికి భయపడుదును? ఈ లోకంలో మనం జీవిస్తున్నంతకాలం ఏదో ఒక భయం, భీతి కలుగక తప్పదు. అయితే భయం వచ్చినప్పుడు ప్రభువా అనటం కంటే, బాధ వచ్చినప్పుడు దేవుడా అనటం కంటే, అవసరం వచ్చినప్పుడు ప్రభువా యేసయ్యా అని పిలవటం కంటే మనం ప్రభు దగ్గరే ఉంటే ఏ బాధ వచ్చినా, ఏ భయం వచ్చినా, ఏ సమస్య కలిగినా దిగులే లేదు కదా. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, నేను భయపడను, వెరవను,
దిగులు పడను. ఎందుకంటే ఆయన నా చెంత ఉన్నాడు. ఆయన ముఖం చూస్తూ నేనున్నాను. ఆయన యొద్ద ఒక వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. ఏం వరం అది? మనము అడుగుతాం దేవుణ్ణి వరాలు. ఏమడుగుతాం? ఏంటేంటో అడుగుతాం. భూ సంబంధమైన వాటిని అడుగుతాం, డబ్బుల కొరకు అడుగుతాం, వస్తువుల కొరకు అడుగుతాం, మనకిష్టమైనవన్నీ కావాలని అడుక్కుంటూ ఉంటాం. అయితే దావీదు ఒక్క వరం అడిగాడట. ఏంటా వరం? ఆయన ప్రసన్నతలో కూర్చొని ఆయన్ను చూస్తూ ఉండే భాగ్యం దయచేయమని. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ముందు కూర్చోవటం, ఆయనను చూస్తూ ఉండటం. మనం ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరిని చూస్తుంటాడు? మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయనతో ముఖదర్శనం చేసుకున్న వారు ఆయనను బోలి జీవిస్తారు. ఆయన యొక్క వెలుగుని సంపాదించుకుంటారు. దావీదు ఆవరం అడుగుతున్నాడు. నేను నీ దగ్గరే ఉంటే నాకే బాధ లేదు. నన్ను చంపడానికి దండు దిగినను నేను భయపడను. శత్రువులు చుట్టుముట్టినను నేను దిగులు పడను. కారణం, నేను నీ దగ్గర ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నాను. ఎంతమంది ఈ రోజున దేవుని సన్నిధి కొరకు ఆరాటపడుతున్నారు? ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునే వరకు దేని కొరకో ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ఉద్యోగంలో వచ్చే జీతం కోసం డ్యూటీ అంటూ ఈ రోజున ఎంతమంది ఉద్యోగాలకు బానిసలైపోయి ఉన్నారు. తప్పనిసరిగా ఉద్యోగానికి పోవాల్సిందే, జీతం తెచ్చుకోవాల్సిందే, లేకపోతే నా జీవితం ఎలా పోషించబడుతుంది అన్న దిగులుతో ఉంటున్నారు. ఈ లోకంలో ఎంతోమంది ఉదయం లేచినప్పటి నుంచి ఏదోదో వారి ఇచ్చలను, ఆశలను, కోరికలను నెరవేర్చుకోవడానికి తాపత్రయపడుతున్నారే కానీ దేవుని సన్నిధిని సంపాదించుకుందాం, ఆయన యందు నిలబడదాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని ద్వారా వచ్చే శక్తిని సంపాదించుకొని ఈ లోకంలో సంతోషంతో జీవిద్దాం. నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు, నా కోసం ప్రాణమిచ్చిన విమోచనకర్త ఉన్నాడు, నేను ఆయన కొరకు జీవించాలి అన్న ఆశ కలిగిన వారిగా ఎందరో ఉన్నారు. ఒక్క వరం అడిగాను, దాన్నే వెతుకుతున్నాను. మనం ఎన్నో అడుగుతాం, మరి ఎన్నెన్నో వెంబడిస్తుంటాం. కానీ దావీదు జీవితంలో దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలనుకున్నాడు. అప్పుడు ఎటువంటి సమస్యలైనా నేను ఎదుర్కోగలను అని చెప్పగలుగుతున్నాడు. నా కంఠధ్వని నీకు వినబడినట్టుని నాకు ఉత్తరమేమో అంటున్నాడు. దేవా, నా స్వరం నీకు వినబడే అంత దగ్గరలో నేను ఉన్నాను, నీకు సమీపంగా నేను ఉన్నాను. అంటే మనం వెళ్ళి పరలోకంలో కూర్చోవలసిన అవసరం లేదు. కానీ నీ ప్రార్థన దేవుడు వినగలిగినట్లుగా నీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవాలి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మొర వినడు అని చెప్పినట్లుగా హృదయం సరిగా ఉంటే తప్ప మన కంఠధ్వని దేవుని సన్నిధిలో వినపడదు. విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తములు కొరచ కాలేదు. కానీ మీ పాపములే మీకును మీ దేవునికి మధ్య అడ్డముగా వచ్చి ఉన్నవని వాక్యంలో రాయబడినట్లుగా మన ప్రార్థన దేవునికి వినపడకపోవటానికి కారణం మనం విశ్వాసంతో ప్రార్థించకపోవటమేమో కానీ వినలేరకుండానట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. యెహోవా నా రక్షణ, నా కేడెము, నా దుర్గము, నేనెవరికి భయపడదును అన్న దావీదును చూచినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో ఎన్నో రకాల భయాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. చెప్పండి, ఈ సమయంలో మీరు భయపడేది దేనికి? ఒక వ్యక్తికా, ఒక సిచ్యువేషన్కా, ఒక పరిస్థితికా? ఎవరికి? ఎందుకు? ఆలోచన చేయండి. మీరు చేసిన తప్పు మీకు భయాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఆ తప్పు ఒప్పుకుంటే మీ భయం నుంచి మీరు విడుదల పొందుతారు. దేవుడంటేనే భయమా? ఎందుకు? దేవుడు తిడతాడని, కొడతాడని, శిక్షిస్తాడని, శపిస్తాడని భయపడుతున్నారా? యేసు ప్రభు దీవించేవాడు, శపించేవాడు కాదు. క్షమించేవాడు, శిక్షించేవాడు కాదు. చేరదీసేవాడు, తోసివేసేవాడు కాదు. నీ భయం ఏదైనప్పటికీ నీవు యేసు ప్రభు సన్నిధిలో చెప్పుకుంటే నీకు విడుదల దొరుకుతుంది. ఈ సమయంలో నీ భయము ఏదైనప్పటికీ ఏంటన్నారు? వ్యాధి వస్తుందేమో అనే భయమా? క్యాన్సర్ అవుతుందేమో అనే భయమా? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, ఆయన రెక్కల చాటున దాగి ఉండండి. అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు. నిజమే, రకరకాల వ్యాధులు ఈ లోకంలో విస్తరించిపోతున్నాయి. ఆ వ్యాధి భయముతో మనుషుడు వణికిపోతూ ఉన్నాడు. ఎంతోమంది దినాన చిన్న వయసులోనే పెరాలిస్టిక్ స్ట్రోక్ వచ్చి, అంటే
పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోవడం చూస్తున్నాం. చాలా విచారమైన విషయం అండి. 40 ఏళ్లకు 50 ఏళ్లకే అలాంటి బలహీనులై మంచం మీద పరుడడం చూచినప్పుడు బహు వేదన కలుగుతూ ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ భయముల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మీ వ్యాధుల నుండి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. చాలామందికి ఈ రోజున నన్ను విడిచిపెట్టేస్తారేమో అనే భయం, నా భర్త నన్ను వదిలేస్తాడేమో, నా తల్లిదండ్రులు నన్ను వదిలివేస్తారేమో, నన్ను ఎవరూ పట్టించుకోరేమో, నేను ఏమైపోతాను అనే దిగులుతో అనేకులున్నారు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఎంతోమంది ఈ రోజున నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు, నా బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడిపోతున్నాను అని చెప్పేవారున్నారు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్తగా ఉన్నాడు. నీ కట్టుకున్న భర్త నీకు ద్రోహం చేసినా నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను విడిచిపెట్టడు. యేసుక్రీస్తును నమ్మిన వానికి మనుషులందరూ విడిచినప్పటికీ దేవుడు నన్ను చేరదీయను అన్న విశ్వాసం కలిగి ఉంటారు గనుక అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండగలుగుతారు, విశ్వాసంతో సాగగలుగుతారు. ఈ రోజున ఏ భయం నిన్ను పట్టి పీడిస్తుంది? మనుషులకు భయపడటం వలన ఉరి వచ్చును అని దేవుని వాక్యం చెప్తుంది. మనుషులకు భయపడకండి. మీరు దేనికి భయపడడం వల్ల నేను చెప్తానంటున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో చూస్తే, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీయో చేయలేని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవల్లో మీకు తెలియజేతును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేహమును చంపిన తరువాత మరి ఏమీయో చేయలేని వారికి భయపడకుడి. చంపిన తరువాత మిమ్మల్ని నరకములో పాడద్రోయగల వారికి భయపడుడి. దేవునికి భయపడేవారు మరి దేనికి భయపడడు. దేవునికి భయపడని వాడు అన్నిటికీ భయపడతాడు. మీరు ప్రతి విషయమై భయపడిపోతున్నారంటే దైవభక్తి మీకు లేదన్నమాట. దేవునికి భయపడేవారు మరి దేనికి భయపడడు. కారణం, దేవునికి లోబడి ఆయనకు భయపడి ఆయన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన మన పక్షంలో ఉంటాడు గనుక, ఆయన మన వెలుగుగా ఉంటాడు గనుక, మన రక్షణగా ఉంటాడు గనుక, మన దుర్గముగా ఉంటాడు గనుక, మన ఎదుటనే ఆయన ఉన్నాడు గనుక మనము దేనికి భయపడనవసరం లేదు. వ్యాధులు వచ్చినా, కరువులు వచ్చినా, సమస్య వచ్చినా మనం దేనికి భయపడం? కారణం, దైవ సన్నిధిలో మనమున్నాము గనుక. ఆనాడు శద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవునికి భయపడ్డారు. విగ్రహాలకు మొక్కనన్నారు. అగ్నిగుండం పాలయ్యారు. కాలి మసైపోయారా? లేదే. వారితో పాటే ప్రభు ఉన్నాడు. 4వ వ్యక్తిగా ఆయన వారితో సంచరించాడు. వారిని బయటకు తీసినప్పుడు ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. వారి వస్త్రములు కాలిన వాసన రానేలేదు. అంత సురక్షితంగా వారున్నారు. కారణం, అగ్నికి వారు భయపడలేదు. కారణం, వారితో ప్రభు ఉన్నాడు గనుక. దానియేలు దేవునికి భయపడ్డాడు. దేవునికి ప్రార్థించకుండా ఉండలేనన్నాడు. అందునిమిత్తమై సింహముల గృహలో పాడవేయబడ్డాడు. సింహాలకు భయపడలేదు. సింహాలే దానియేలుకు భయపడ్డాయి. ఆ రాత్రంతా సింహాలు నోరు మెదపకుండా కూర్చొని ఉన్నాయి. నీవు నిత్యము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా అని అడిగినప్పుడు, అవును, ఆయన నాతో ఉన్నాడు గనుక సింహములు నాకు భయపడ్డాయి అన్నాడు. ఈ రోజున మన చుట్టూ ఎందరో సింహముల వలె గర్జిస్తూ ఉండొచ్చు. మనల్ని మింగివేయాలని, మనకు కీడు చేయాలని, మనకు హాని చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అయితే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నవాడివైతే నీ శత్రువులను మిత్రులుగా మార్చడానికి ప్రభువు శక్తిమంతుడుగా ఉన్నాడు. ఈ రోజున ఎవరికి నీవు భయపడుతున్నావో వారే నీకు భయపడినట్లుగా దేవుడు మార్చగలడు. నీవు భయపడేటువంటి పరిస్థితులన్నిటినీ మార్చివేయగలిగిన శక్తిని, జయించగలిగిన శక్తిని ప్రభు నీకు ఇస్తాడు. దావీదు అంటున్నాడు, నన్ను చంపుటకు ఒక దండు దిగినను నేను భయపడను అన్నాడు. ఎంతోమంది నా మీదకు రావచ్చు కానీ నా ప్రభు నా పక్షంలో ఉన్నాడు గనుక నేను భయపడను అని చెప్పగలుగుతున్నాడు. ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు అనేకులకు చులకనగా ఉండొచ్చు, మనల్ని చులకన చేయొచ్చు.
రకరకాలుగా మనల్ని భయపెట్టొచ్చు. కానీ నీవు ప్రభు బిడ్డవైతే, ఆయన ముఖ దర్శనం చేసుకునే వ్యక్తివైతే, ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవాడివైతే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజున మీకు ఏమేమంటే భయమో ఒక కాగితం మీద రాసుకొని, ప్రభువా ఈ భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించు అని నీవు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. కీర్తన 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. నీవు కూడా ఈ మాట చెప్పగలుగుతావు. నీకున్న భయాలన్నీ ప్రభు సన్నిధిలో విచారణ చేయి. ఎందుకు ప్రభువా నేను దీనికి భయపడిపోతున్నాను? ఎందుకు ప్రభువా ఈ సందర్భంలో నేను భయపడిపోయాను? ఎందుకు ప్రభువా ఫలానా వారంటే నాకు భయంగా ఉంది? ప్రభువా ఈ భయము నుంచి నన్ను విడిపించు అని నీవు చెప్పగలిగితే, ప్రార్థన చేయగలిగితే, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించను అని నీవు చెప్పగలుగుతావు. ఈ రోజు నుండి నీకు భయము కలిగినప్పుడెల్లా ప్రభు సన్నిధిలో మొరపెట్టు. నీకున్న భయములన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు శ్రమ కలిగినప్పుడు ఆయనకు మొరపెట్టు. నీ శ్రమలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. కీర్తన 27, కీర్తన 34 మరలా మీరు చదివి ధ్యానించండి. ఎంతో గొప్ప ఆదరణను పొందుతారు, గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకుంటారు. మరి ముఖ్యంగా మీకున్న భయములన్నిటి నుండి విడిపించబడి దేవుని సాక్షులుగా, ధైర్యవంతులుగా జీవించగలుగుతారు. అవును, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ నీవు, ప్రభు ఇచ్చు పాప క్షమాపణను పొందిన నీవు, ఆయన ఇచ్చు రక్షణను అనుభవించిన నీవు ఈ లోకములో దేనికి నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. అప్పుడు అన్ని విషయాల్లోనూ ఆదరించబడతావు, ధైర్యపరచబడతావు, బలపరచబడతావు. దేవుడిచ్చు ఇంద్రియ నిగ్రహములు గల శక్తిని, ప్రేమను సంపాదించుకోగలుగుతావు. ప్రతిదానికి భయపడిపోయే విషయాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు దేనినైనా సాహసముతో ఎదుర్కోగలిగిన శక్తిని సంపాదించుకో. ఎస్, డేర్ టు బి డిఫరెంట్. అవును, ప్రత్యేకంగా ఉండడానికి, ప్రతిదానిని ఎదుర్కొనడానికి ప్రభు పక్షములో ఉండి సాతాను సంబంధమైన ప్రతిదానిని ఎదిరించగలగడానికి శక్తి కలిగిన వారిగా మనం ఉండాలని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి శిలువ యాగాన్ని చేసి ఉన్నాడు. తన రక్తమును చిందించడం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగు చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి దేవుని శక్తితో ఈ లోకాన్ని జయించే వారిగా ఉండాలని, ఆయన రాజ్య వారసులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కనుక దిగులు పడకు, భయపడకు, చింతించకు, వేదన చెందకు, సందేహించకు, కృంగిపోకు. ప్రభునందు విశ్వాసముంచు, ధైర్యం తెచ్చుకో, సాహసవంతుడిగా జీవించు, రోషం కలిగి జీవించు, పౌరుషంగా జీవించు, ప్రభు బిడ్డగా జీవించు. అన్ని విషయాల్లోనూ దీవించబడతావు, వర్ధిల్లుతావు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీ ద్వారా లోకానికి బయలుపరచబడుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. ఏదో ఒక భయముతో పీడించబడుతూ, మనుష్యులకు భయపడుతూ, భయము వలన అబద్ధములాడుతూ, భయముతో నిండుకొని మోసగిస్తూ, తాము మరింత హీనదశకి నడిపించుకుంటున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించుము నాయన. దేనికి భయపడని అవసరం లేని శుద్ధ హృదయాన్ని పొందుకున్నట్లుగా, మనుషులకు భయపడువారిగా కాక, దేహమును చంపిన తరువాత మమ్మను నరకములో త్రోసివేయగలిగిన దేవుడు ఒకడున్నాడని దేవునికి భయపడువారిగా ఉండటానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము నాయన. దేవుని యందు భయభక్తులు మేము కలిగి ఉంటే నీతిమంతులు ధైర్యం వలె, సింహం వలె ఉంటారని నీవు చెప్పినట్లుగా ఈ లోకాన్ని మేము జయించగలుగుతాం. గనుక లోకంలో ప్రతి పరిస్థితిని చూచి కృంగిపోయేవారిగా, ప్రతి శత్రువును చూచి లొంగిపోయేవారిగా, ప్రతి దానికి భయపడిపోయి కృషించిపోయేవారిగా ఉండకుండా క్రీస్తును కలిగిన వారిగా జీవించడానికి, ప్రతి భయమును ఎదిరించడానికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయి నాయన. అది వ్యాధి కలుగుననే భయమైనప్పటికీ, అది డబ్బు పోవుననే భయమైనప్పటికీ, అది మోసగించబడతాననే భయమైనప్పటికీ, అది ఏ భయమైనప్పటికీ, చివరికి మరణ భయమైనప్పటికీ
మమ్మను విడిపించగలిగిన దేవుడిగా నీ ఉన్నామని గుర్తించి మా పక్షములో నీ ఉన్నప్పుడు మేము దేనికి నీ భయపడవలవసరం లేదని గ్రహించి నీ యందు విశ్వాసముతో ఈ లోకంలో సాగిపోటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.